వివాహ బంధం ఎంతో పవిత్రమైనది. రెండు మనసుల్నే కాదు, రెండు కుటుంబాల్ని కలిపే మహాసంకల్పం అది. ఎంతో మంది బంధువుల్ని ఆప్తుల్ని తెచ్చిపెట్టే అద్భుత ఘట్టం. అలాంటి సత్కార్యాన్ని ఓ బలవంతపు తంతులా భావిస్తున్నారు కొంతమంది. సామాజిక కట్టుబాట్లను గాలికి వదిలేసి అడ్డదారులు తొక్కుతున్నారు. అలాంటి వాళ్ల వల్లే వివాహ వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది. పచ్చటి సంసారాల్లో చిచ్చు రగులుతోంది. అది హత్యలు, అరాచకాలు చేసేందుకు కారణమవుతోంది. ఈ రోజుల్లో చాలా నేరాలు వివాహేతర సంబంధాల వల్లే జరుగుతున్నాయి. రెండు కుటుంబాల్ని రోడ్డున పడేసిన అలాంటి ఓ దారుణమే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. ఆవేశం అత్యంత ప్రమాదకరమైనది. మనిషిని కంట్రోల్ తప్పేలా చేస్తుంది. ఒక్కసారి దానికి లొంగినా చాలు, జీవితాంతం బాధపడేలా చేయగలదు. మరి ఈ కథలో ఆవేశపడింది ఎవరు? దాని ఫలితం ఏమైంది? చీకటంటే మనలో చాలా మందికి భయం. ఎందుకంటే చీకట్లోనే చాలా దారుణాలు జరుగుతుంటాయి కాబట్టి. అయితే నిషేధిలో నేరాలు చేసినంత మాత్రాన నిజం బయటపడకుండా పోదు కదా. చీకటిని తరుముతూ వచ్చే రేపటి వెలుగు రేఖలే వాస్తవాల్ని వెంటకొస్తాయి. ఊరి చివర పొదల్లో శవం. దాన్ని చూసిన ఓ కుర్రాడు షాక్ అయ్యాడు. కాసేపటికి విషయం అందరికీ తెలిసింది. ఒకరి తరువాత ఒకరుగా శవం దగ్గర గుమిగూడారు. కొందరు అయ్యో పాపం అనుకున్నారు. ఇంకొందరు ఇంత దారుణంగా చంపింది ఎవరు అనుకున్నారు. మరికొందరు ఇతన్ని ఎక్కడో చూసినట్లుందే అనుకున్నారు. ఓ కుర్రాడు విషయాన్ని పోలీసులకి కాల్ చేసి చెప్పాడు. అక్కడికొచ్చిన పోలీసులు శవాన్ని పరిశీలించారు. అది వెంకటగిరికి చెందిన సంగయ్యదని తెలిసింది. అతను చాలా మంచివాడని, ఎవరు చంపేశారో తెలియదని స్థానికులు చెప్పారు. మరి అతన్ని చంపింది ఎవరు? ఇటు ఖమ్మం పట్టణానికి అటు వెంకటగిరికి మధ్య ఆ శవం ఎందుకుంది? దాన్ని అక్కడ పడేసిందెవరు? పోలీసులు అన్ని కోణాల్లో ఎంక్వైరీ మొదలు పెట్టారు. సంగయ్య భార్యకు కాల్ చేయడంతో ఆమె అక్కడికొచ్చింది. భర్త శవాన్ని చూసి గుండె పగిలిపోయేలా ఏడ్చింది. సంగయ్య స్నేహితుడు రామారావు కూడా వచ్చి సంగయ్యను చూశాడు. స్థానికులతో పాటు అతను విచారం వ్యక్తం చేశాడు. అక్కడ గుమికూడిన జనం నుంచి వివరాలు సేకరించారు పోలీసులు. ఎవరిపైనైనా అనుమానం ఉందా అని సంగయ్య భార్యను అడిగాడు ఎస్ఐ. అలాంటిదేమీ లేదన్న ఆమె ముందు రోజు రాత్రి ఏం జరిగిందో చెప్పింది. రాత్రి 11 గంటల సమయంలో ఆయన నేను మాట్లాడుకుంటూ ఉండగా ఆయన సెల్ కి మిస్డ్ కాల్ వచ్చింది. పక్క గదిలోకి వెళ్లి ఆ నెంబర్ కి కాల్ చేసి మాట్లాడాడు.
ఆ తరువాత అర్జెంట్ పనుందని త్వరగా వచ్చేస్తానని చెప్పి బయటికెళ్లాడు. మళ్లీ తిరిగి రాలేదంటూ బోరున ఏడుస్తూ చెప్పిందామె. పోలీసులు అందరినీ పరిశీలనగా చూశారు. దాంతో రామారావులో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే ఈ హత్యోదంతంలో ఆయనకు పాత్ర ఉంది. ఘటనా స్థలానికి దగ్గరలోనే సంగయ్య బైక్ కనిపించింది. పోలీసులు దాన్ని కూడా పరిశీలించి సీజ్ చేశారు. సంగయ్య సెల్ నెంబర్ తెలుసుకుని దాని సర్వీస్ ప్రొవైడర్ కు కాల్ చేసి వివరాలు తీసుకోమని కానిస్టేబుల్స్ కి చెప్పాడు ఎస్ఐ. ఆ విషయం తెలిసి మరింత కంగారు పడిపోయాడు రామారావు. చుట్టూ చూస్తూ మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. రామారావు తిన్నగా తన ఇంటికి వెళ్లాడు. సంగయ్య శవం ఉన్న చోటికి పోలీసులు వచ్చిన విషయాన్ని తన భార్యతో చెప్పాడు. అది విన్న అన్నపూర్ణకు ఆందోళన మొదలైంది. ఇద్దరిలోనూ అదే టెన్షన్. కాళ్లు చేతులు ఆడలేదు. ఇప్పుడేం చేయాలి, ఈ కేసు నుంచి ఎలా తప్పించుకోవాలి అనుకుంటూ తీవ్రంగా ఆలోచించారు. చాలాసేపు రకరకాలుగా ఆలోచించాక ఇద్దరూ ఓ నిర్ణయానికొచ్చారు. ఎలాగైనా నిజం పోలీసులకు తెలిసిపోతుందని భయపడ్డారు. తమను అరెస్ట్ చేస్తారని, శిక్ష వేస్తారని తీవ్రంగా కంగారు పడ్డారు. ఆ గ్రామ మాజీ సర్పంచ్ దగ్గరికి వెళ్లి చేసిన దారుణాన్ని చెప్పారు. సంగయ్యను అతని స్నేహితుడు రామారావు, ఆయన భార్య అన్నపూర్ణ కలిసి చంపారా? అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? మాజీ సర్పంచ్కి వాళ్ళు ఏం చెప్పారు? షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. చాలా కేసుల్లో ఆధారాల్ని మాయం చేస్తే చాలు, పోలీసులు తమను పట్టుకోలేరు అనుకుంటారు హంతకులు. కానీ పోలీసులు ఎల్లప్పుడూ ఆధారాలపైనే ఆధారపడరు. అనుమానితుల్ని ప్రశ్నించడం ద్వారా కూడా నిజానిజాల్ని రాబట్టగలరు. ఎందుకంటే నేరస్తులు ఎంత తప్పించుకుందామన్నా మనసులో అపరాధ భావన వాళ్ళను తప్పించుకోనివ్వదు. ఇక్కడ అదే జరిగింది. ఇంతకీ ఆ భార్యాభర్తలు సంగయ్యను ఎందుకు చంపేశారు? ఖమ్మం జిల్లా వెంకటగిరికి చెందిన సంగయ్య ఎస్సీ కోఆపరేటివ్ సొసైటీ తరపున కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. స్థానిక రాజకీయాల్లో చురుగ్గా పనిచేసేవాడు. మంచి నాయకుడిగా ఎదిగి అందరి అభిమానం సంపాదించుకున్నాడు. ఇదే ఊరికి చెందిన రామారావు కూడా రాజకీయ నాయకుడే. స్థానిక ఎంపీటీసీ. ఒకే ఊరు, ఒకే పార్టీకి చెందిన సంగయ్య, రామారావు మధ్య మంచి స్నేహం కూడా ఏర్పడింది. రోజంతా ఇద్దరూ కలిసి తిరిగేవాళ్లు. ఊళ్ళో జనం బాగోగులు చూసేవాళ్లు. ఎవరికి డబ్బు అవసరం వచ్చినా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేవాళ్లు. రామారావు ఎంపీటీసీ కావడంతో సంగయ్యతో పాటు మరికొందరు ఫ్రెండ్స్ అతనింటికి వచ్చిపోతూ ఉండేవాళ్లు. అప్పుడప్పుడు సిట్టింగ్ వేసి మద్యం కూడా తాగేవాళ్లు. అయితే సంగయ్యకు అలవాటు లేకపోవడంతో కూల్ డ్రింక్ తాగుతూ ఫ్రెండ్స్ తో టైం పాస్ చేసేవాడు. ఇలా వీళ్ల స్నేహం హాయిగా సాగిపోతున్న సమయంలో తుఫాన్ మొదలైంది. వారి స్నేహమే కాదు, జీవితాలు కూడా చిన్నాభిన్నమయ్యే పరిణామం అది. రాత్రి వేళల్లో ఇంట్లో సిట్టింగ్ వేస్తే భర్త రామారావు, సంగయ్యలకు అవసరమైన స్టఫ్ తెచ్చిచ్చేది అన్నపూర్ణ. పరిస్థితి ఇలాగే సాగిపోయి ఉంటే బాగానే ఉండేది. కానీ కథ ఇక్కడే మలుపు తిరిగింది. రామారావు భార్య అన్నపూర్ణ ఎంతో చలాకీగా ఉండేది. చిరునవ్వులు చిందిస్తూ అందరినీ చక్కగా పలకరించేది.
అయితే స్నేహితులంతా మత్తులో తూలుతుంటే సంగయ్య చూపులు మాత్రం ఆమెపై పడ్డాయి. అన్నపూర్ణ కూడా అతన్ని చూసి క్యాజువల్ గా నవ్వింది. అలా మొదలైంది వీళ్ళిద్దరి మధ్య స్నేహం. కొన్ని రోజుల్లోనే వీళ్ల స్నేహం మరింత బలపడింది. ఎంతలా అంటే రామారావు ఇంట్లో లేని సమయంలో సంగయ్య వచ్చిపోయేంతలా. తన భర్త ఇంట్లో లేని సమయంలో సంగయ్య సెల్ కి ల్యాండ్ లైన్ నుంచి మిస్డ్ కాల్ ఇచ్చేది అన్నపూర్ణ. ఫోన్ బిల్లులో సంగయ్య సెల్ ఫోన్ నెంబర్ వస్తే తన భర్తకు తెలుస్తుందేమోనని ఇలా చేసేది. సంగయ్య తన సెల్లో మిస్డ్ కాల్ చూసుకుని కాల్ బ్యాక్ చేసేవాడు. అన్నపూర్ణతో మాట్లాడి ఆమె ఇంటికి వెళ్లేవాడు. భర్త తాగి పడుకున్నా, అతని ఇంట్లో లేకపోయినా వీళ్ళిద్దరూ సరస సల్లాపాల్లో మునిగి తేలేవాళ్లు. స్వర్గపు అంచుల్ని తాకేవాళ్లు. పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మార్చుకుని అన్నపూర్ణ తన భర్తను, సంగయ్య తన భార్యను మోసం చేసేవాళ్లు. సంగయ్య తన భార్యను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నప్పటికీ అన్నపూర్ణ అతనికి ఓ వీక్నెస్ గా మారిపోయింది. ఓ పక్క తన స్నేహితుడికి ద్రోహం చేస్తున్నాననే భయం మనసులో ఉన్నా వివాహేతర సంబంధాన్ని వదులుకోలేకపోయేవాడు. స్నేహితులంతా కలిసి మద్యం తాగుతుంటే సంగయ్య మాత్రం అన్నపూర్ణ వైపే ఆత్రంగా చూసేవాడు. చుట్టూ ఫ్రెండ్స్ ఉన్నా అతని చూపులు చేతులు కంట్రోల్లో ఉండేవి కావు. రామారావు ఫుల్లుగా తాగి మత్తులోకి జారుకునేవాడు. మిగతా స్నేహితులు వెళ్లిపోయినా సంగయ్య మాత్రం ఏదో ఒక వంకతో అక్కడే ఉండేవాడు. ఇలాంటి వ్యవహారాలు ఎన్నాళ్లు సాగుతాయి? ఎంత మత్తులో ఉన్నా సంగయ్య తీరుపై ఎక్కడో అనుమానం వచ్చేది రామారావుకి. ఇటు తన భార్య ప్రవర్తన కూడా తేడాగా అనిపించింది అతనికి. తనకు తెలియకుండా ఏదో జరుగుతుందనే డౌట్ మనసు లోతుల్లో మొదలైంది. సంగయ్య ఇదివరకట్లా రామారావుతో ఎక్కువసేపు గడిపేవాడు కాదు. ఈ ప్రవర్తనే అతనిలో అనుమానం మరింత పెరిగేలా చేసింది. ఓ రోజు పనుందంటూ బయటకు వెళ్లిన రామారావు చెప్పా పెట్టకుండా ఇంటికొచ్చాడు. భార్యపై అనుమానంతో కిటికీలోంచి చూశాడు. సంగయ్య అన్నపూర్ణ కలిసున్న దృశ్యం చూసి షాక్ అయ్యాడు. గుండె ఆగినంత పనైంది. తట్టుకోలేకపోయాడు. ఆ క్షణంలో ఏం చెయ్యాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తన బంగారం మంచిది కానప్పుడు ఎదుటివాణ్ణి తప్పుపట్టి ఏం లాభం అనుకున్న రామారావు భార్య మీద మండిపడ్డాడు. ఎన్నాళ్ల నుంచి సాగుతుందే ఈ వ్యవహారం, బుద్ధిలేనిదానా అంటూ ఫైర్ అయ్యాడు. ఆమె ఏదో చెప్పబోతుంటే చెంప చెల్లుమనిపించాడు. ఇంకోసారి ఎప్పుడైనా ఇలా జరిగిందో నిన్ను వాణ్ణి ఇద్దరిని కలిసి చంపుతా అని బెదిరించాడు. దాంతో అన్నపూర్ణకు జ్ఞానోదయం అయింది. తన తప్పు తెలుసుకుంది. తనను క్షమించమని కాళ్లపై పడింది. భార్య మారితే చాలు అనుకుంటూ అప్పటికి శాంతించాడు రామారావు. రామారావు ఊర్లో అందరికీ పరిచయస్తుడు కావడంతో తన పరువు పోతుందేమోనని భయపడి ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేదు. సంగయ్యతో స్నేహాన్ని మాత్రం కాస్త తగ్గించాడు. ఓ రోజు రామారావు బయటికెళ్లేందుకు రెడీ అవుతూ తలదువ్వుకోవడానికి దువ్వెను వెతుకుతుండగా ఓ కాగితం కనిపించింది. కింద
పక్కన దాన్ని తీసి చదివాడు. సంగయ్య, నువ్వంటే నాకిష్టం, నిన్ను మర్చిపోలేకపోతున్నాను అంటూ తన భార్య అన్నపూర్ణ సంగయ్యకు రాసిన లెటర్ అది. అది చదివిన రామారావు ఆవేశంతో రగిలిపోయాడు. ఇక భార్యను కంట్రోల్లో పెట్టడం వల్ల ఉపయోగం లేదని, తాడో పేడో తేల్చుకోవాలని సంగయ్య దగ్గరకు వెళ్లాడు. స్నేహితుడివి కదా అని వదిలేస్తున్నాను, ఇంకోసారి ఇలా జరిగితే నీ అంతు చూస్తా అని స్ట్రైట్ గా వార్నింగ్ ఇచ్చాడు. రామారావు ఇచ్చిన వార్నింగ్ వర్కౌట్ అయ్యిందా? మరైతే భార్యాభర్తలిద్దరూ కలిసి అతన్ని ఎందుకు చంపారు? సంగయ్యపై అంత ప్రేమ పెంచుకున్న అన్నపూర్ణ ఎందుకు మర్డర్ ప్లాన్ లో చేతులు కలిపింది? షార్ట్ బ్రేక్ తర్వాత. తన భార్యతో మరో మగాడు సంబంధం పెట్టుకుంటే ఏ భర్త అయినా ఊరుకుంటాడా? రామారావు మంచివాడు కాబట్టి ఇద్దరిని క్షమించాడు. అయితే సంగయ్య మాత్రం తన వక్రబుద్ధిని పోగొట్టుకోలేకపోయాడు. మళ్లీ హద్దులు దాటాడు. ఫలితంగా ఓ ఘోరం జరిగిపోయింది. 2 కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. వివాహితర సంబంధం వ్యసనం లాంటిది. అది వార్నింగ్లతో వదిలిపోయేది కాదని వీళ్లు నిరూపించారు. రామారావు హెచ్చరికల్ని తేలిగ్గా తీసుకున్నారు. ఒకరిని ఒకరు మరచిపోలేకపోయారు. రామారావు సహనం కోల్పోయాడు. తీవ్రంగా ఆలోచించాడు. సంగయ్య అన్నపూర్ణల ఎఫ్ఐఆర్ కి ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలో ఆయనకి అర్థం కాలేదు. బాగా ఆలోచించి తన అన్న కొడుకు లక్ష్మీనారాయణకు ఫోన్ చేసి పిలిపించాడు. లక్ష్మీనారాయణకు విషయం చెప్పి, మీ పిన్ని వ్యవహారం ఇలా ఉంది, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదని చెప్పాడు. విషయం పూర్తిగా తెలుసుకున్న లక్ష్మీనారాయణ ఆయనకి ఓ సలహా ఇచ్చాడు. లక్ష్మీనారాయణ ఇచ్చిన ప్లాన్ ప్రకారం రామారావు తన భార్య దగ్గరికొచ్చి, నువ్వు నా మాట వింటే ఆ సంగయ్యను లేపేస్తా, లేదంటే మీ ఇద్దరిని కలిపి చంపుతా అని హెచ్చరించాడు. తనకు ఇష్టం లేకపోయినా తన్ను చంపుతాడన్న భయంతో మీ మాటే వింటాను, నన్ను నమ్మండి, ఇంకెప్పుడు ఇలా చేయను అని తేల్చి చెప్పిందామె. రామారావు లక్ష్మీనారాయణ కలిసి తాము వేసిన ప్లాన్ ను అన్నపూర్ణకు చెప్పారు. అయిష్టంగానే ఆమె కూడా వాళ్లతో చేతులు కలిపింది. రాత్రి 11 గంటలైంది. ప్లాన్ ప్రకారం తన భార్యతో సంగయ్య సెల్ ఫోన్ కు మిస్డ్ కాల్ ఇప్పించాడు రామారావు. ఆ టైంలో సంగయ్య అతని భార్య ఏదో మాట్లాడుకుంటున్నారు. తనకొచ్చిన మిస్డ్ కాల్ చూసి పక్క గదిలోకి వెళ్లి కాల్ బ్యాక్ చేశాడు. ఆయన ఫుల్లుగా తాగి పడుకున్నాడు. తెల్లవారే వరకు లేవడు. ప్లీజ్ నా దగ్గరికి రండి అంది అన్నపూర్ణ. ఇప్పుడా? నేను మా ఇంట్లో ఉన్నా, ఇంత రాత్రి టైంలో రావడం కుదరదు అన్నాడు సంగయ్య. ఆమె బుంగమూతి పెట్టి, ఇదిగో ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడు రావద్దు అంతే అంది గోముగా. ఆ డైలాగ్ కి డిస్టర్బ్ అయిన సంగయ్య అర్జెంట్ పనుందని తొందరగా వచ్చేస్తానని తన భార్యకి చెప్పి బయలుదేరాడు. ఎప్పుడూ రాత్రివేళ ఇంటి నుంచి బయటికి వెళ్లని అతను ఆ రోజు వెళ్లక తప్పలేదు.
ఎదురు చూస్తున్న అన్నపూర్ణ సంగయ్యను ఓ గదిలోకి తీసుకెళ్లింది. ఆ టైంలో బెడ్రూమ్ లో నిద్రపోతున్నట్లు నటించాడు రామారావు. భలే మంచి ఛాన్స్ అనుకున్న సంగయ్య గదిలోకి వెళ్లగానే శృతిమించాడు. వెంటనే బెడ్రూమ్ లోంచి వచ్చిన రామారావు ఇనుపరాడ్డుతో తలపై ఒక్కటిచ్చాడు. అంతే, ఒక్కసారిగా కింద పడ్డాడు సంగయ్య. అప్పటి వరకు ఇంటి వెనుక దాక్కున్న లక్ష్మీనారాయణ ప్లాస్టిక్ తాడు తీసుకొచ్చి సంగయ్య మెడకు చుట్టి గట్టిగా లాగాడు. అంతే, సంగయ్య ఊపిరాడక విలవిలలాడాడు. రామారావు, అతని భార్య అన్నపూర్ణ సంగయ్య రెండు కాళ్లను కదలకుండా గట్టిగా పట్టుకున్నారు. అన్ని రోజులు ప్రేమతో పిలిచిన అన్నపూర్ణే తన్ను చంపడానికి సహకరిస్తుంటే సంగయ్య తట్టుకోలేకపోయాడు. ముగ్గురు రౌండప్ చేసి చంపుతుంటే తప్పించుకునే అవకాశమే లేక ప్రాణాలు విడిచాడు. అర్ధరాత్రి శవాన్ని ఊరి చివర పడేసి తగలబెట్టాలని అనుకున్నారు. బైక్ మధ్యలో కూర్చోబెట్టి తీసుకువెళ్లారు. అయితే ఓ రైస్ మిల్లు దగ్గర ఎదురుగా వాహనాలు వస్తుండటంతో ఆ వెలుగులో శవం అందరికీ కనిపిస్తుందేమోనని భయపడి అక్కడి పొదల్లో దాన్ని విసిరేశారు. ఇంటికొచ్చి రక్తపు మరకల్ని శుభ్రంగా తుడిచేశారు. కానీ తన మనసులోని అపరాధ భావాన్ని తుడవలేకపోయారు. అందుకే తాము చేసిన నేరాన్ని మాజీ సర్పంచ్ ముందు ఒప్పుకున్నారు. తమను పోలీసులు కొట్టకుండా చూడాలని, ఈ గండం నుంచి బయటపడేయాలని ప్రాధేయపడ్డారు. అంతా విని కాసేపు ఆలోచించిన మాజీ సర్పంచ్, మీరు లక్ష్మీనారాయణ ముగ్గురు పోలీస్ స్టేషన్లో లొంగిపోండి, లేదంటే ఎక్కువ శిక్ష పడుతుందని సలహా ఇచ్చాడు. అందుకు వాళ్లు ఒప్పుకున్నారు. ఆ మాజీ సర్పంచే ముగ్గురిని స్టేషన్ కి తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు. సంగయ్య సెల్ ఫోన్ కాల్ డేటా చెక్ చేయకముందే ఈ కేసు మిస్టరీ వీడిపోయింది. పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. స్నేహం విలువ కట్టలేనిది. ఆ స్నేహం ముసుగులో ద్రోహం చేసిన సంగయ్య దారుణమైన పరిస్థితుల్లో ప్రాణాలు విడిచాడు. తన భర్త స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న అన్నపూర్ణతో పాటు ఆవేశంలో హత్యోదంతానికి ఒడిగట్టిన రామారావు, లక్ష్మీనారాయణ కూడా జైలు పాలయ్యారు. భార్యాభర్తల దాంపత్య బంధం పవిత్రమైనది. వారి మధ్య మూడో వ్యక్తికి చోటివ్వకూడదు. ఏవైనా సమస్యలుంటే దంపతులిద్దరూ మాట్లాడుకుని సరిదిద్దుకోవాలి. కలిసి కాపురం చేయలేమనుకుంటే చివరి ప్రయత్నంగా విడాకులు తీసుకుని విడిపోవడము మంచిదే. అంతేగాని ఇలా వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం ఎవరికీ మంచిది కాదు. సామాజిక కట్టుబాట్లు ఉన్నది మన మంచి కోసమే. వాటిని అందరూ విధిగా పాటించాల్సిందే. అది మానేసి తప్పటడుగులు వేస్తే చివరకు మిగిలేది విషాదమే అంటోంది ఈ కథ. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపు మరో వాస్తవ గాథను చూద్దాం.